నమస్కారం, ఎన్ఎస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏడో రోజుకు చేరుకున్న జగన్ మేమంతా సిద్ధం యాత్ర. పెన్షన్ కోసం మహిళలు వృద్ధుల ఇబ్బందులు నేనున్నాను అని భరోసా ఇచ్చిన సీఎం జగన్. ఆటోలో ప్రయాణించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు తీవ్ర జ్వరం, హైదరాబాద్ కు ప్రయాణం. మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఈనాటి యాత్ర ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లాలోని అమ్మగారిపల్లె నుంచి ప్రారంభమైంది. ఈ రోజు గోడ్లవారిపల్లె, గుండ్లపల్లిలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డు వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట సమీపంలోని గురువరాజుపల్లెలో జగన్ బస చేస్తారు. ఈనాటి యాత్ర నేపథ్యంలో చిత్తూరు జిల్లా సిద్ధమా అని జగన్ ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా ప్రతిరోజు 2 నుంచి 3 సభల్లో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు నుంచి ఆయన ప్రజాగళం యాత్ర 2వ విడత ప్రారంభం కాబోతుంది. ఈ రోజు నర్సాపురం, రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. రావులపాలెం, రామచంద్రపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. రోడ్ షోలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆటో ఎక్కారు. కొండవరం వద్ద ఆటో ఎక్కిన జనసేనాని దాదాపు 2 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. ఈ సందర్భంగా నేను మీ పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను, మీరందరూ ఓటేసి నన్ను గెలిపించండి అని జనసేనాని ఓటర్లను కోరారు. ఇక ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో అక్కడి రోడ్లపై డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇక్కట్ల విషయమై ఆటో డ్రైవర్ల వద్ద ఆరా తీశారు. ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటానని, మీలో ఒకటిగా ఉంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా పవన్ భరోసా ఇచ్చారు. రక్తంలో మునిగి తేలుతున్న వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకూడదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వివేక కుమార్తె డాక్టర్ సునీత ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ ఆమె మాట్లాడిన వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సునీత మాట్లాడుతూ బాబాయిని హత్య చేసిన వారికి టికెట్లు ఇచ్చి ఓటు వేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన హత్యను వాడుకొని రాజకీయ లబ్ధి పొందారని పేర్కొన్నారు. వివేక హత్యపై సాక్షి ఛానల్లోనైనా చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. అప్పుడే అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ పడిపోతే ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారని, ఆ పాపమంతా కేంద్రానిదేనని ట్వీట్ చేశారని గుర్తు చేశారు. అప్పట్లో మోదీ చేసిన ట్వీట్లను కేటీఆర్ రీట్వీట్ చేశారు. మరి ఇప్పుడు గత 10 ఏళ్లుగా ప్రధాని సీట్లో కూర్చొని మోదీ చేసిందేంటని నిలదీశారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయంటూ రేట్లు పట్టికను ట్వీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత వైవాహిక జీవితం విచ్ఛిన్నమైందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ అంశంపై ఈ రోజు తెలంగాణ భవన్ మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రైతుల రుణమాఫీ విషయమై బహిరంగ లేఖ రాశారు. రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9వ తేదీనే చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ 2 లక్షలు రుణం తీసుకోవాలన్నారని, రేవంత్ మాటలు నమ్మి చాలా మంది అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు డిసెంబర్ 9న రుణమాఫీ కాలేదు. అధికారంలోకి వచ్చిన 4 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క రైతుకు రుణమాఫీ అందలేదు. దీన్ని ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలి. సాగునీరు, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల కాలంలో 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన దుస్థితి. పంట మద్దతు ధరపై 500 బోనస్ ఇవ్వాలి. అలాగే ఎకరానికి 15,000 చొప్పున పెట్టుబడి సాయం చేయాలి అని హరీష్ రావు తన లేఖలో పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురి కావడమే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. పిఠాపురంలో మండుటెండలో ప్రచారాన్ని నిర్వహించిన పవన్ అస్వస్థకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్ కు పయనమయ్యారు. దీంతో ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ రోజు తెనాలితో పాటు రేపు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటన కూడా వాయిదా పడింది. ఈసీ ఆదేశాల మేరకు ఏపీలో ఇవాళ సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. అయితే వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ వైసీపీ కార్యకర్తలు ఆ ఆదేశాలను ధిక్కరిస్తున్నారని సీఎస్లకు వర్ల రామయ్య లేఖ రాశారు. పెన్షనర్లకు సంబంధించిన నగదు ఇప్పటికీ సచివాలయాలకు అందలేదని వర్ల రామయ్య తెలిపారు. వైసీపీ కార్యకర్తలు వృద్ధులను మంచాలపై సచివాలయాలకు మోసుకొస్తున్నారని, వైసీపీ కార్యకర్తలు ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు, పోలీసులు చోద్యం చేస్తున్నారని విమర్శించారు. ఇళ్ల వద్దే పెన్షన్లు అందించేలా ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గత అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన కీర్తిశేషులు ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తూ మరియు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో నడుచుకుంటూ పార్టీకి వెన్నుదండలుగా నిలిచిన ఆర్యకటిక సంఘం ఈనాటికి సంఘీభావం తెలుపుతున్నామని ఆర్యకటిక సంఘం తెలిపింది. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నామని ఆర్యకటిక సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్, ఆర్యకటిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నేను గుంటూరు జిల్లా అరకటిక అధ్యక్షుడిని కామేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఈరోజు మేము అరకటిక మహాసభను ఏర్పాటు చేసుకున్నాము. నా మాటకు వాల్యూ ఇచ్చి అందరూ మా సభికులందరూ వచ్చారు. ఈ సమావేశానికి నా అరకటిక బంధువులందరూ చేయూతనిచ్చారు. మేమందరం ఒకే తాటి మీదకి వచ్చేసాము. తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలని మేము ఉత్సాహంగా ఉన్నాము. మా సంఘీయులందరూ ముందుగా కూర్చొని మాట్లాడుకొని ఈ సమావేశాన్ని ఈ సభను ఏర్పాటు చేశాము. మా వర్గీయులందరూ కూడా ఒకే త్రాటిపై వచ్చి మేము ఈ సభను కండక్ట్ చేయటం జరిగింది. నా ఈ అరకటిక సభ్యులందరూ చేయూతనిచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మీడియా ప్రముఖులు కూడా మీరందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మేము దాదాపుగా గుంటూరులో 2000 మంది ఉన్నామండి. ఈ సభకు దాదాపుగా 600 మంది దాకా వచ్చారు. మేమందరం కూడా ఒకే మాట మీద ఉన్నాము. ఒకే మాట మీద ఉండి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలనే కాంక్షతో మేము ముందుకొచ్చాము. అది నెరవేరిందని ఈ సభ ద్వారా నేను నిశ్చితంగా విశ్వసిస్తున్నాను. బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. సభకు విచ్చేసిన నాయకులకి, మండలాధ్యక్షులకి, కార్యకర్తలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దేశంలో, మన ప్రపంచంలో భారతదేశం ఒక ఉన్నత స్థితిలో ఉంది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యపడింది. అయితే ధర్మో రక్షతి రక్షితః అనే నినాదంతో ఎప్పుడూ బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన అధర్మం, అవినీతిని అరికట్టాలి అంటే ప్రతి ఒక్క ధర్మబద్ధమైన నాయకుడు ఈరోజు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాకు తోడుండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపించాల్సిందిగా ఇక్కడ పేరు పేరిన ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క విద్యావేత్తని, విఘ్నుల్ని నేను విజ్ఞప్తిస్తున్నాను. ఈ రోజు నుంచి మీరందరూ మీ పూర్తి సహాయ సహకారాలు నాకు అందించాల్సిందిగా నేను ఒక్కొక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బీజేపీ పార్టీ అనేది ఒక బలమైన భావజాలంతో పుట్టినటువంటి పార్టీ. ఆర్ఎస్ఎస్ భావాల నుంచి కేవలం ఈ మట్టి మీద, ఈ భారత దేశం మీద ఉన్నటువంటి ఒకే ఒకమైన ప్రేమతో పుట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, నేను పెరిగిన వాతావరణంలో కూడా వాజ్పేయి గారిని చూశాను. ఆయన ఒక రాజనీతిజ్ఞుడిలాగా పార్లమెంటులో ఏ విధంగా పనిచేశారు. అద్వానీ గారు కానీ ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం చేశారు. వారు ప్రధానమంత్రి పదవి ఉండే అవకాశం ఉన్నా కూడా ఎన్నో త్యాగాలు చేసినటువంటి గొప్ప నాయకులు వాళ్ళు. అదేవిధంగా 2013-14 ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవబోతూ ఉన్నారంటే ఆ రోజుల్లో అత్యంత ఆనందం వ్యక్తం చేసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకు అంటే జనరల్గా ఒక వ్యక్తికి రాగద్వేషాలు ఉంటాయి. కుటుంబం ఉన్నప్పుడు కానీ, ఇంకొకటి ఉన్నప్పుడు కానీ కొన్ని బలహీనతలు ఉంటే ఉండొచ్చు. మోడీ గారికి ఇవన్నీ ఏమీ లేవు. ఈ దేశం కోసం ఆయన తన ప్రాణాన్ని, తన రక్తపు బొట్టును కూడా ధారపోస్తారని బలంగా నమ్మాను. నేను అనుకున్న విధంగానే ఆయన ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అంటే గత ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి లేనటువంటి మార్పులు ఒక్క 10 సంవత్సరాల్లో చేసి చూపించారు. అవి ఎలాంటివంటే, ఒక స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ. మేక్ ఇన్ ఇండియాకి ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎందుకంటే నేను యాక్చువల్గా ఇల్లు కడతా ఉన్నా.
ఇల్లు కడతా ఉంటే కొన్ని క్వాలిటీ మెటీరియల్స్ కావాలి అంటే నేను అడిగితే ఆర్కిటెక్ట్ని అన్నారు, మొత్తం ఇండియాలోనే తయారవుతుందండి, మనం ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ వచ్చిందని చెప్పి ఇంజనీర్లు ఆర్కిటెక్టులు చెప్తా ఉంటే చాలా ఆనందం వేసింది నాకు. అదేవిధంగా మోడీ గారు మొన్న అమెరికా వచ్చి చట్టసభల్లో ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక భారతీయుడిగా మేము చాలా గర్వించాం ఆ రోజున. అదే విధమైనటువంటి భావజాలంతో తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన కానీ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఈ రోజున. అయితే మధ్య మధ్యలో కొన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా ఈరోజు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. 2014 కంటే ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో, గత 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనటువంటి అనేకమైనటువంటి విషయాలు, అది 370 ఆర్టికల్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా మొదటి నుంచి గుర్తించినప్పటికీ కూడా ఈ దేశంలో వివిధ చట్టాలుగా 2 చట్టాలు 2 జెండాలు అన్నట్లుగా చేసినటువంటి పరిస్థితి నుంచి నరేంద్ర మోదీ గారు ఒకే చట్టం ఒకే జెండా ఉండాలి అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేయటం, ముస్లిం సోదరీమణులందరినీ కూడా కలుపుకుంటూ వారు గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా వారు పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో త్రిపుల్ తలాక్ పేరుతోటి అవన్నీ కూడా రద్దు చేయటం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా ఒక పక్క ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ మరో పక్క ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని కూడా కాపాడుకుంటూ ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏవైతే సంక్షేమ పథకాలు అందాలో, ఏదైతే ప్రజలందరూ కూడా బాధలు పడతా ఉన్నారో గత 70 సంవత్సరాలుగా ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అనుగుణంగా ప్రజల్ని రక్షించుకుంటూ అవసరమైనటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. కాబట్టే 2014లో ఏ రకంగా అయితే ప్రజలందరూ ఆదరించారో అంతకి ఒకంత ఎక్కువగానే 280 సీట్లతోటి మొదటిసారిగా అధికారంలోకి వస్తే రెండవసారి 303 సీట్లతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సాయి ఆరామం కళ్యాణ మండపంలో జరిగిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎన్నికల జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పివి సుందరరామరాజు మాట్లాడుతూ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా మిడిమామిడి విష్ణునారాయణను బరిలోకి దింపుతున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందరరామరాజు తెలిపారు. ధర్మవరం శాసన అభ్యర్థి విష్ణునారాయణను ఖరారు చేస్తూ పార్టీ నియామక పత్రం అందించింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన విష్ణునారాయణను ధర్మవరం నియోజకవర్గ ప్రజలు సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. పార్టీ గురించి చైతన్యపరచడం చేసిన విధంగా జిల్లాలో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఈ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఉండవు, కష్టపడే ప్రతి ఒక్కరు నాయకులతో సమానము, పోటీ చేస్తే నాయకుడు కాదు, కష్టపడేవాడు ప్రతి ఒక్కరు నాయకుడే అనే నినాదంతో మీలో ఒకరిని, మీతో ఒకరిని, మీ మధ్యలో ఒకరిని జనాల మధ్యలోకి వస్తున్నాను. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వచ్చే ఎన్నికల్లో నా మీద అన్న అభిమానాన్ని మీ ఓటు రూపంలో చూపించగలిగితే ఇంకా ఉండే పలు సమస్యలను నాకు తెలిసిన కొంతవరకు మీతో తెలియజేసుకుంటాను. మిగతా అవి తెలియనివి తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లి నా చేతనైనంత వరకు సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గుర్తుతో మీ మధ్యలోకి వస్తా ఉండేది మేమేమో గుర్తింపు తెచ్చుకోవడానికి కాదు, ఇప్పుడు కాకపోయినా రాబోయే 10 ఏళ్లకు ప్రజలు చైతన్యవంతులయ్యి ఆ సింహం గుర్తు గర్జన ఎలా ఉంటుందో అధికార పార్టీ నాయకులు చేసిన దుర్వినియోగాలను బయటకు పెట్టడానికి సింహంలా గర్జించే యువకులంతా బయటకు వస్తారని చెప్పి తెలియజేయడానికి మాత్రమే కానీ అది తెలుసుకొని యువతంతా ముందుకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున కష్టపడి పనిచేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
రాయదుర్గం అర్బన్ 74 ఊడేగోళం గ్రామంలో గత నెల 11వ తేదీన రోడ్డు యాక్సిడెంట్కు గురైన విద్యార్థి రామ్ దాదాపు 2-3 రోజులు బళ్ళారి ఓపీడీ హాస్పిటల్లో చికిత్స తీసుకుని మెరుగైన చికిత్స కోసం బెంగళూరు వెళ్లాలని వైద్యులు సూచిస్తే తల్లిదండ్రులకు ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో దాతలను ఆశ్రయించడం జరిగింది. రాయదుర్గం తాలూకా వ్యాప్తంగా కనేకల్ మండలంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థి యువజన సంఘాలు, విలేకరులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, కొంతమంది వృత్తిపరమైనటువంటి వ్యాపారస్తులు దాదాపు విద్యార్థికి 1,00,000కు పైగా నగదును వారి ఖాతాలోకి ఫోన్ పే ద్వారా పంపించడం జరిగింది. నార్పల్ మండలం చాములూరు, నిలువురాయి, కన్నపుడికి, కురగానిపల్లి, కేసనపల్లి గ్రామాలలో మన ఊరికి మన వీర కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంశివారెడ్డి పార్టీ నాయకులతో కలిసి చేపట్టారు. గ్రామాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు అందజేస్తూ ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం నుంచి పొందుతున్న పథకాలు ఏ మేరకు సంతృప్తినిస్తున్నాయి తదితర అంశాలు అడిగి తెలుసుకున్నారు. గొడవలు, అల్లర్లు లేని హింసారహిత ఎన్నికలే తమ లక్ష్యమని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రాయదుర్గ మండలంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు పర్యవేక్షణలో కొనసాగిన ఈ కవాతు ద్వారా ప్రజల్లో భరోసా కలిగింది. ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసేలా పోలీసులు పరిస్థితులు కల్పించడమే ఈ కవాతు ఉద్దేశమని డీఎస్పీ పేర్కొన్నారు. విదేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. ఈ రోజు మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 73,876కు పడిపోయింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 22,434 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడో రోజుకు చేరుకున్న జగన్ మేమంతా సిద్ధం యాత్ర. పెన్షన్ కోసం మహిళలు, వృద్ధుల ఇబ్బందులు నేనున్నాను అని భరోసా ఇచ్చిన సీఎం జగన్. ఆటోలో ప్రయాణించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు తీవ్ర జ్వరం, హైదరాబాద్ కు ప్రయాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.